4 రోజులు తెలుగుందా మీకు? నా ఫోన్ తీసుకున్నారు మీరు వాళ్ళ 11 o'clock రమ్మంటే ఇప్పుడు వస్తే ఇస్తలేరు. మిమ్మల్ని కూడా సైతాన్ లంచాలు తీసుకుంటారు. 10,000 ఇయ్యలే మీ ఆయన పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరు లంచం తీసుకునేవాడు. నాకు చిన్నప్పటి నుంచి తీసుకున్నా. ఆమె అట్లా మాట్లాడింది అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఏంది పోలీస్ స్టేషన్ ఎట్లా అనిపిస్తుంది? మెంటల్ అయితే ఏం బీకలేమా? మరి నువ్వేం దిక్తావు? నాన్న ఫోన్ ఉందా? డిఎస్పీ ఫోన్ నువ్వేం బీక్తావు? మరి నువ్వు బీకేదేదో పీక్ చూపియు. కొడతారా అందరూ? నువ్వు ఎవరిని అడుగుతావు? నువ్వు నన్ను ఎందుకు మంచిగా ఫోన్ అడితే కుక్కగాడికి ఏమైంది? కుక్క అంటావు? ఆయనకు వచ్చింది ఇలాగ వచ్చింది. ఆయన కూడా కుక్కనా? ఏం మాట్లాడుతుంది? కొద్దిగా చూపిస్తారా మళ్ళా? కొద్దిగా మొదన్నా తెలుగుందా ఆమెకి? మేము ఎన్ని రోజులు తిరుగుతున్నాం? నీ పని ఎక్కువ తమాషా లేదు. నీది బాగుంది. తీసుకుంటారు. ఏం తమాషా చేస్తున్నావు? మాటి మాటికి ఇబ్బంది పెడుతున్నావు. డ్యూటీ చేస్తుంటే అందరూ ఫోన్లో ఆడవాళ్ళు ఫోన్లు గుంజుకోవడం. నీకెందుకు? నీకు ప్రెగ్నెంట్ ఆడదని కొడుతుంటే వాళ్ళ సైడ్ ఉండడం అది డ్యూటీ మీద. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కొట్టిరు కదా. ఎన్నిసార్లు వచ్చినా మహిళా మండలి 3 years నుంచి వస్తున్నాము. మహిళా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టి 6 నెలలు అవుతుంది. 3 years అవుతుంది. ఎక్కడ పోయినవే? బాలాపూర్ లో పోయి మల్లాపూర్. మరి అక్కడ పోయి అడుగు. ఇక్కడ వచ్చి అడుగుతావు. కమిషనర్ దగ్గర మొత్తం నైట్ వెళ్ళిపోమన్నావు. నైట్ అది కాదు. ఇది భరోసా సెంటర్ కాదు. పోలీస్ స్టేషన్ కరెక్ట్ చెప్పి తప్పేముంది? చెప్తా తప్పేముంది? ఎవరికైనా చెప్పు. వాళ్ళని తిట్టినావు. వాళ్ళు నిలబడితే వాళ్ళని కొద్దిగా మొగలమా రమ్మని చెప్పి మేడం చూపిస్తాము. అవునమ్మా వాళ్ళు ఇష్టం ఇస్తారు. లేకపోతే పొలైట్ గా మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్ తో మాట్లాడుతున్నప్పుడు అర్థమైందా? వాళ్ళు ఇష్టం. వాళ్ళ ఫోన్ ఇస్తారు ఇవ్వరు. అంత మాత్రం కొజ్జోలు అనొద్దు. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళందరూ కొజ్జోలు అంటే ఎవరు కనిపిస్తుంది? కొజ్జోలు చూపి మళ్ళీ అట్లా మాట్లాడదు. తప్పు. రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సంస్కారంగా మాట్లాడు. నువ్వు క్రిస్టియన్ అని చెప్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతావు చెప్తే ఇవన్నీ చెప్తున్నా నీకు? బైబిల్ చదువుతుంటే ఇట్లా ఒక మాట చెప్తే విన్నారు. నువ్వు ఎడ్యుకేటెడ్ అని చెప్తుంటే నమ్ముకోకపోతే అంతగా మండుతుంది. నాకు తెలియదు ఎవరు. నేను నాకు వచ్చిన
చదువుకున్నావు నీకు వాళ్ళకి ఏం తేడా గాడిది కూడా ఒక దగ్గర కట్టేసినట్టుంది నువ్వు ఇస్తున్నావు పైసలు వాళ్ళు ఇస్తున్నారు 10,000 పైసలు ఎవరికి ఇచ్చారు సార్ అందరు కొద్దిగా